మీలో ఎంతమంది 31st నైట్ కేక్ కట్ చేశారు చెప్పండి. మేము కూడా కట్ చేసామన్నమాట. ఇంకా మా ఆయన అయితే ఏ సెలబ్రేషన్స్ లేకుండా ఆల్రెడీ ఒక నిద్ర పోయి లేచిండనమాట. ఇంకా టైం అయితే 11:30 11:40 అవుతుంది. ఇంకా లేపామన్నమాట. టైం అవుతుంది కేక్ కట్ చేద్దామనేసి. ఇంకా నేనైతే ఇంట్లోనే కేక్ అనేది ప్రిపేర్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసిన కేక్ అయితే కట్ చేసుకున్నాము. ఇంకా దానిపైన డెకరేషన్ కావాలట మా పిల్లలకి. ఇంకా అందుకోసం అనేసి డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే తీసుకొచ్చి వాటిని మెల్ట్ చేసిన తర్వాత క్రీమ్ అనేది అప్లై చేసాము. నాకేమో చాక్లెట్స్ ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు తినే సైడ్ ఒక సైడ్ ఏమో క్రీమ్ అప్లై చేసినాము, ఇంకో సైడ్ ఏమో ప్లెయిన్గా ఉంచుకున్నాను అనమాట నేను తినడానికి. ఇంకా పిల్లలకైతే చాలా చాలా బాగా నచ్చిందంట. నేను ఇలాంటివి చాలా ట్రై చేస్తాను అనమాట. ఫ్లాప్ అయితే నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాం మంచిగా రావడానికి. ఇంకా కేక్ అయితే ఒక 2-3 టైమ్స్ అయితే ప్రిపేర్ చేసిన కాబట్టి నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. బయట తీసుకొచ్చిన దానిపైన క్రీమ్స్ అవి ఇవి అప్లై చేస్తారు కదా, ఎక్కువగా తినబుద్ధి కాదు. ఇంట్లో ప్రిపేర్ చేసినవి హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇంకా నేనైతే కేక్ అయితే ప్రిపేర్ చేసిన. మీలో ఎంతమంది ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి కట్ చేశారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా పిల్లలకి బేకరీ ఐటమ్స్ ఏవి తినొద్దన్నారనమాట డాక్టర్స్. ఐస్ క్రీమ్స్ కానీ కేక్స్ కానీ ఏవి పెట్టొద్దని చెప్పారనమాట. ఇంకా తినొద్దు కదా అనేసి కట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి. అందుకని ఇంట్లోనే ప్రిపేర్ చేసి కేక్ అయితే కట్ చేసాము.